శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ వద్ద శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం కార్యాలయం ప్రాంగణంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ప్రతి సోమవారం నాడు నిర్వహించే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ సోమవారం కూడా జరిగింది. ఈ సందర్భంగా 1000 మంది పాదాచారులకు, వాహనదారులకు, ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం సంఘ అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో సేవా గుణంతో వేసవి నేపథ్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం నుండి గత 2 నెలలుగా నిర్విరామంగా ప్రతిరోజు పాదాచారులకు, వాహనదారులకు, ఆర్టీసీ బస్ ప్రయాణికులకు ఉచితంగా చల్లటి మినరల్ వాటర్ ను అందించడంతో పాటు దాతల సహకారంతో ప్రతి సోమవారం 1000 మందికి పైగా పాదాచారులకు, వాహనదారులకు, ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సేవా దృక్పథంతో తమ ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న దాతలు, సంఘ సభ్యులకు, ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు, నంగలం ప్రసాద్, కర్నాడి శివసత్యనారాయణ, దుంపల సోములు, పంచల శివనారాయణ, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, కగ్గా శ్రీనివాసరావు, పండలనేని కోటేశ్వరరావు, ఉద్దంటి మురహరిరావు, సయ్యద్ కాళేశ, బేతపూడి మధుబాబు, నల్లమూలు నాగరాజు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, పందేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి గౌతమ బుద్ధ రోడ్లో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ గంగా భగీరథ సంక్షేమ సంఘం తరఫున గత చల్లటి మినరల్ వాటర్ రోడ్డు బాటసారులకి మినరల్ వాటర్ చేస్తున్నాం. అట్లనే వారం మధ్య కార్యక్రమం. రోడ్డు బాటసారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత 42-43 డిగ్రీలు ఎండ ఉంటుంది. భగవంతుడికి ఏదోటి మనం సేవ చేయాలని ప్రజలకి, అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళు చూసి ప్రజలకి ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ముందంచెలో ఉంటారని అందరూ గుర్తించాలని. ఓం నమః శివాయ. గత సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము పోతినేని శ్రీనివాసరావు అన్నగారి చేతుల మీదుగా చలివేంద్రం, అదేవిధంగా మళ్ళీ మజ్జిగ ప్రతి సోమవారం కూడా పంపిణీ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సోమవారం కూడా ఇక్కడ పందేటి సాంబశివరావు అన్నగారి ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ గౌతమ బుద్ధ రోడ్లో పాదచారులు, పక్కన ఉన్నటువంటి మెకానిక్లు, ఆటో డ్రైవర్లు, ఆటో ప్రయాణికులు, బస్ ప్రయాణికులు, అదేవిధంగా ఇటువైపుగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎవరికి వారుగా విజయవంతం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని అనుకొని అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మజ్జిగను కూడా ప్రతి సోమవారం సప్లై చేస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా విజయవంతం చేస్తూ ఉన్నారు. మేము ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మా అందరికీ, మా కమిటీ సభ్యులకి ఇవ్వాలని, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మాకు ఒక మంచి బూస్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా కొనసాగించడానికి మీ అందరి తోడ్పాటు, సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం తరపున పందేటి సాంబశివరావు గారు నిర్వహించు ప్రతి సోమవారం నిర్వహించే మజ్జిగ పంపిణీ కార్యక్రమం, రోజు మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం ఇక గత 2 నెలల నుంచి జరుగుతుంది. ఈ పందేటి సాంబశివరావు గారు ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఇదివరకు అన్నదానం కార్యక్రమం కానీ, శివాలయంలో కానీ, బయట కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, టిఫిన్ పంపిణీ కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు గత 40 ఏళ్ళ నుంచి పందేటి సాంబశివరావు గారు నాయకత్వంలో జరుగుతున్నవి. ఇది వేసవకాలం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఈ నియోజకవర్గంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్లస్ రోజువారీ మినరల్ పంపిణీ కార్యక్రమం పందేటి సాంబశివరావు గారు నిర్వహించడం అనేది మనకి ఎంతో గర్వకారణం.
ఈ విషయంలో ఎంతో మనకి గర్వకారణం. మంగళగిరి ప్రజలకు కూడా ఇది ఎంతో అదృష్టమైన పరిణామం. దారిపోయే బాటసారులందరికీ కూడా ఈ మజ్జిగ తీసుకోవటం, వేసవకాలం ఎండల్లో నీళ్లు మంచినీళ్ళు వచ్చి ఇక్కడ తాగటానికి కానీ ఈ పందేడు సాంబశివరావు గారు ఇట్లాంటి బహుత్తరమైన కార్యక్రమం చేస్తున్నందుకు నేను అందులో పాల్పంచుకోవటం అనేది నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమః శివాయ. మానవ సేవే మాధవ సేవ అన్న పదాన్ని నిజంగా పందేటి సాంబయ్య గారి యొక్క సంకల్పంతో అమలు చేస్తుండటం మనకెంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో, ఎండాకాలం రోజుల్లో అందరూ ఎక్కడ చల్లగా మంచినీళ్ళు దొరుకుతాయా, మజ్జిగ దొరుకుతాయా అని ఎదురు చూసే టైంలో ఈ రోడ్డు దగ్గర ఈ సలివేంద్రం పెట్టి ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం, నిజంగా 1000 మంది దాకా మజ్జిగ కార్యక్రమం చేపట్టడం పందేటి సాంబయ్య గారి యొక్క సత్సంకల్పం, మంచి సంకల్పానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అట్లాగే మా అందరినీ కూడా ఇందులో భాగంగా కలపటం, మేము కూడా ఎంతో గట్ట సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఆలోచనతో మేము కూడా ప్రతి కార్యక్రమానికి పాల్గొంటూ ఉన్నాం. మనకి మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు అనేకము చేసుకుంటూ ముందుకెళ్తే అందరికీ మంచి జరిగిద్ది. ఆ భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.